హలో అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాసుబాబు అండి. నేను వికాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ రాజమండ్రిలో వైస్ ప్రిన్సిపల్‌గా వర్క్ చేస్తున్నానండి. సో, నేను ఫార్మసీ గురించి ఈ ఫార్మ్-డీ కోర్స్ బాగుండిద్దా? ఈ బీఫార్మ్ కోర్స్ బాగుండిద్దా? ఏది చదివితే లైఫ్ ఎలా ఉండిద్ది? సో, ఇయన్నీ మీకు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఒక చిన్న వీడియో చేస్తున్నానండి. సో, మొత్తం మీకు ఈ వీడియోలో అంతా మీకు టైప్డ్ ఉండిద్దండి. అంటే తెలుగులో టైప్ చేశానండి. టైప్ చేసి నేను మీకు ఆడియో ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మనకి ఈ ఫస్ట్ అండి. అంటే చాలామంది పేరెంట్స్ వచ్చి మాకు ఫార్మ్-డీ చదివితే బాగుండిద్దా? ఫార్మ్-డీ 6 ఇయర్స్ చదువుతున్నారు. కెరియర్ ఎలా ఉండిద్ది? మాకు కంప్లీట్ ఐడియా లేదండి ఈ కోర్స్ గురించి. కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని మమ్మల్ని అడుగుతూ ఉంటారండి. సో, నేను ఆల్రెడీ అడ్మిషన్స్ దానిలో ఉన్నాను కాబట్టి, సో, ఈ కోర్స్ గురించి కొద్దిగా ఎక్కువ తెలుసుకొని మీకు చెప్దామని చూస్తున్నానండి. ఇది వచ్చేలకి మీకు ఫార్మ్-డీ వచ్చేలకి 6 ఇయర్స్ అండి మనకి. 6 ఇయర్స్ కోర్స్ ఇది. ఈ 6 ఇయర్స్‌లో మీరు లాస్ట్ 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ ఉండిద్దండి. అంటే హాస్పిటల్‌లో మనం ఇంటర్న్‌షిప్ చేయాల్సి వచ్చిద్ది. అండ్ ఫిఫ్త్ ఇయర్‌లో కూడా మీకు ఓన్లీ 3 సబ్జెక్ట్సే ఉంటాయి. రిమైనింగ్ అంతా కూడా మీరు హాస్పిటల్ ఉండేదండి. దాన్ని క్లర్క్‌షిప్ అంటారండి. సో, ఆల్మోస్ట్ 6 మంత్స్ క్లర్క్‌షిప్ చేస్తారు. అండ్ లాస్ట్ 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ చేస్తారండి. ఆల్మోస్ట్ 1½ ఇయర్ మీరు కంప్లీట్ హాస్పిటల్‌లో మీ కాలేజ్ ఏదైతే లింకప్ అయి ఉండదో ఆ హాస్పిటల్‌లో మీరు ఈ క్లర్క్‌షిప్ అండ్ ఇంటర్న్‌షిప్ చేస్తారండి. ఏమండి ఈ కోర్స్ 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండిద్ది అనేది కూడా నేను మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఏ సెక్టర్ గురించి చెప్తానండి. అండ్ ఈ ఫార్మ్-డీతో పాటు మీకు ఫార్మ్-డీ పీబీ అంటారండి. ఫార్మ్-డీ పీబీ అనలేకి పోస్ట్ బ్యాక్లారేట్ కోర్స్ అండి ఇది. అంటే ఇది 3 ఇయర్స్ అండి. ఎవరైతే బీఫామ్ కంప్లీట్ చేసి బీఫామ్‌లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఫార్మ్-డీ చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది జాయిన్ అవ్వచ్చండి. దీనికి పీజీ సెట్ ఎగ్జామ్ ఉండిద్ది. ఏది బీఫామ్ అయిపోయిన తర్వాత. అంటే మనం ఎంఫామ్ జాయిన్ అవ్వాలా? లేకపోతే ఫార్మ్-డీ పీబీ చేయాలనే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చండి. కాకపోతే ఇక 3 ఇయర్స్ పట్టిద్దండి మనకి ఈ కోర్స్ కంప్లీట్ అవ్వడానికి. 4 ఇయర్స్ వచ్చేసి బీఫామ్ అండి. సో, 4 ఇయర్స్ బీఫాము అండ్ 3 ఇయర్స్ వచ్చేలకి ఫార్మ్-డీ. మొత్తం 7 ఇయర్స్ అయిద్దండి. ఇప్పుడు మనకు 2 డిగ్రీస్ వస్తాయండి. బీఫామ్ డిగ్రీ వచ్చిద్ది అండ్ ఫార్మ్-డీ పీబీ డిగ్రీ కూడా వచ్చిద్ది. అండ్ మీరు ఫార్మ్-డీ కింద మీరు డైరెక్ట్‌గా ఈ 4 ఇయర్స్‌ది మీరు ఇంకేం ఉండదండి. అంటే ముందు 3 ఇయర్స్ మాత్రం మీకు చదవవసరం లేదండి. అండ్ ఈ ఫార్మ్-డీ ఎలా ఉండిద్ది? ఫార్మ్-డీ వాళ్ళకి అసలు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉండిద్ది? అండ్ ఈ ఫార్మ్-డీ వాళ్ళు అసలు రోల్ ఏంటిది? ఏం చేస్తారు? హాస్పిటల్‌లో గానీ, బయట అసలు ఈ జాబ్ ఎలా ఉండిద్ది అనేది కూడా మీకు చెప్తానండి. సో, మనకి టాపిక్ మెయిన్‌గా వచ్చేసరికి ఈ బీఫార్మసీ అండ్ ఫార్మ్-డీ కంపేర్ చేయడం మీకు చెప్తానండి. సో, ఆ కోర్స్ గురించి, ఈ కోర్స్ గురించి కంపేర్ చేస్తా చెప్తానండి. ఇక నేను ఇచ్చిన టేబుల్ మొత్తం తెలుగులో ఇచ్చానండి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ చదువుకుంటారని తెలుగులో ఇచ్చారండి. యాక్చువల్ స్టూడెంట్స్‌కి అయితే ఇంగ్లీష్ చెప్తే బాగా అర్థమైద్ది. అంటే ఇంగ్లీష్‌లో టైప్ చేస్తుంటే కానీ మన మెయిన్ ఫోకస్ అంతా పేరెంట్స్ కోసం కాబట్టి అందుకని తెలుగులో ఇచ్చానండి. సో, ఈ డిఫరెన్స్ చూడడానికి ఫస్ట్ మీకు ఇందాక చెప్పినట్టు నేను చెప్పినయన్నీ అండి. సో, దీనికి రెండిటికి ఎంపీసీ స్టూడెంట్స్ అండ్ బైపీసీ స్టూడెంట్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అండి. కాకపోతే మీకు ఎంపీసీ స్టూడెంట్స్‌కి చాలా తెలియని విషయం ఏందంటే అండి, మీరు ఏ ర్యాంక్ వచ్చినా సరే మీకు సీట్ కన్ఫర్మ్ వచ్చిద్దండి. ఈ ఫార్మ్-డీలో గానీ, బీఫామ్‌లో గానీ. ఎందుకంటే మీకు కౌన్సిలింగ్‌లో 50% ఆఫ్ సీట్స్ మీకే అలాట్ అవుతాయండి ఫస్ట్. ఎందుకంటే మీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యిద్ది కాబట్టి ఫస్ట్ మీకు 50% ఆఫ్ సీట్స్ మీకు అలాట్ అవుతాయి. మీరు ఎప్పుడైతే ఈ కోర్సులో జాయిన్ కారో అండ్ ఇయన్నీ బైపీసీకి వెళ్ళిపోతాయండి. మా కాలేజీలో అయితే మాకు ఒక 3, 4 మెంబర్స్ జాయిన్ అవుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్ ఎంపీసీ వాళ్ళు. నేను అవుట్ ఆఫ్ బీఫామ్ 40 సీట్స్‌కి గాను, ఫార్మ్-డీ 22 సీట్స్‌కి గాను 23 సీట్స్‌కి గాను మీకు ఓన్లీ మనకి 3, 4 మెంబర్స్ జాయిన్ అవుతారు. సో, మీరు ఇది బా బయాలజీ, జువాలజీ ఇలాంటివి అంత లైట్‌గా ఉండిద్ది కానండి. మెయిన్‌గా వచ్చేసి కెమిస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్ ఈ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయండి మనకి. సో, మీరు అంత కష్టం అనేది ఏదేం కాదండి. మీరు ఇంజనీరింగ్ కష్టపడిన తర్వాత ఎలా సెటిల్ అవుతారో దానికన్నా బాగా సెటిల్ అవ్వచ్చండి దీనిలో. సో, అది మళ్ళీ సాఫ్ట్‌వేర్ చేసి ఎలా వెళ్తాయి దీనిలో కూడా సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళొచ్చండి మనం. సో, నేను అది చెప్తాను, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ముందు. సో, మీకు వచ్చేలకి చెప్పాను కదండి, బీఫామ్ వచ్చేలకి 4 ఇయర్స్, ఇది వచ్చేలకి 6 ఇయర్స్. అండ్ బోత్ ఎంపీసీ, బైపీసీ. ఇక్కడ ఇచ్చింది పీసీబీ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండి. వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండి ఎం అంటే. ఇది వచ్చేలకి మీకు ఫార్మ్-డీకి వచ్చేలకి మీకు పీజీ ప్రోగ్రామ్ ఉంటారండి. అంటే మీకు డాక్టర్ స్థాయిలో ప్రొఫెషనల్ డిగ్రీ వచ్చిద్దండి మనకి. పీజీ డిగ్రీ వచ్చిద్ది. ఇది వచ్చేలకి బీఫార్మసీకి వచ్చేలకి అండర్ గ్రాడ్యుయేట్ అండి. అండర్ గ్రాడ్యుయేట్ వెళ్ళకే మీకు మళ్ళీ పీజీ చేయాలంటే ఎంఫార్మసీ చేయాల్సి వచ్చిద్దండి మీకు. అది ఆ రెండు డిఫరెన్స్ అండి. సో, ఇది డైరెక్ట్‌గా పీజీ కూడా కంప్లీట్ అయ్యి మీకు మీ నేమ్ ముందు డాక్టర్ అని వచ్చిద్దండి. ఇక్కడికి వచ్చేలకి యూజీ కాబట్టి తర్వాత మనం ఎంఫార్మ్ చేయాల్సి వచ్చిద్ది. అండ్ ఇక్కడ మీకు మెయిన్‌గా మనకి ఫార్మ్-డీ వాళ్ళకి క్లినికల్ ఫార్మసీలో మనం క్లినికల్ ఫార్మసిస్ట్‌గా చేస్తారండి. అది ఇచ్చారండి. ఫోకస్ ఏరియా వచ్చి క్లినికల్ ఫార్మసీ, రోగి సంరక్షణ అండ్ ఔషధ చికిత్స అండి.
వీళ్ళు వచ్చేలకి వీళ్ళ జాబ్ రోల్ వచ్చేలకి మెయిన్గా ఏంటంటే అండి, మనకి పేషెంట్కి ఏ టయానికి ఏ మెడిసిన్ ఎలా ఇవ్వాలి, ఎంత స్ట్రెంత్లో ఇవ్వాలి అనేది వీళ్ళు మెయిన్ ఫోకస్ అండి. బీఫామ్ వాళ్ళకి పేషెంట్స్ ఇంట్రాక్షన్ ఉండదండి. బీఫామ్ వాళ్ళు జస్ట్ మెడికల్ షాప్లో ఏమైనా చెప్తారు కానీ మామూలుగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బీఫామ్ చేసిన తర్వాత ఎంఫామ్ చేసుకుని ఇండస్ట్రీకి వెళ్ళిపోతారండి, ఫార్మా ఇండస్ట్రీకి వెళ్ళిపోతారు. కానీ ఫార్మ్ డే వాళ్ళు మోస్ట్లీ క్లినికల్ ఫార్మసిస్ట్గా జాయిన్ అవుతారండి. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, మనకి ఒక కార్డియాక్ హాస్పిటల్ ఉందండి. ఆ కార్డియాక్ హాస్పిటల్లో ఆ కార్డియాక్ డాక్టర్ సర్జన్ అండి. ఆ సర్జన్కి ఏంటంటే మనకి డే మొత్తం మీద సర్జరీకే మనకు 4 to 5 అవర్స్ అవుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చారండి. పేషెంట్ వచ్చిన తర్వాత తను చెక్ చేసుకుంటే తన హార్ట్లో 3 బ్లాక్స్ ఉన్నాయండి. 3 బ్లాక్స్ ఉంటే డాక్టర్ గారు చూపించుకుంటే ఏమంటే మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలండి. ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే మీకు చాలా క్యూర్ అయింది, లేదంటే ప్రాబ్లం చెప్పినప్పుడు ఆ పేషెంట్ అన్నీ ఆలోచించుకొని వచ్చిన తర్వాత నేను అడ్మిట్ నాకు చేయండి సార్, నా డాక్టర్ దగ్గరికి వచ్చి నాకు చేయండి అని చెప్తే అనెస్థీషియాతో మాట్లాడి అప్పుడు ఏం చేస్తారంటే వచ్చిన పేషెంట్ని మనకి ఆయన ఏంటంటే ఆల్రెడీ డాక్టర్ గారు 4 to 5 అవర్స్ సర్జరీలో ఉంటారు కదండి. సో వీళ్ళని కాన్సన్ట్రేట్ చేయడానికి కుదరదు. వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ ఫామ్ డి వాళ్ళని తీసుకొని ఈ ఫామ్ డి వాళ్ళకి అప్పగిస్తారండి. సో ఫామ్ డి స్టూడెంట్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి అప్పగిస్తారు. అప్పుడు ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే ముందు బాడీ మొత్తం మనకి కంట్రోల్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారంటే మనకి 40 to 50 ఇయర్స్ ఉంటారండి. వాళ్ళకి ఆల్రెడీ షుగర్ ఉండిద్ది, బీపీ ఉండిద్ది, థైరాయిడ్, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్, అల్సర్స్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రీవియస్గా ఏమైనా యాక్సిడెంట్ అయ్యి బోన్ ఫ్రాక్చర్ అవ్వడం కానీ, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు పంటి నొప్పి ఉన్నా సరే, పంటిలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే ఆపరేషన్ చేయరండి. అంటే చూడండి, బాడీ మొత్తం అండర్ కంట్రోల్లో ఉండాలి. అప్పుడే మీకు అప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్ గారు సో ఇవన్నీ కరెక్ట్గా టెస్టులు చేయించి తనకు మెడికేషన్ ప్రాపర్గా ఇచ్చి తను సర్జరీకి రెడీ చేయని చెప్తారండి. ఈ ఫామ్ డి ఎవరైతే కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పేషెంట్కి ప్రీవియస్గా ఏ మెడికేషన్ వాడారు, ఎంత స్ట్రెంత్ వాడారు, ఎందుకు తగ్గట్లేదు, తనకు నార్మల్ కంట్రోల్ స్టేట్ ఎందుకు రావట్లేదని చెప్పి ఆ మెడిసిన్ మొత్తం ఎగ్జామిన్ చేసి ప్రీవియస్గా మీరు వేస్తున్న మెడిసిన్ మొత్తం చేసి ఆ మెడిసిన్ వచ్చి కొత్త మెడిసిన్ ఇస్తారండి. కొత్త మెడిసిన్ ఇచ్చి అవి ఇచ్చి, ఎందుకంటే వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంటారు కాబట్టి మీకు ఎప్పటికప్పుడు ఈ బీపీ షుగర్ ఇవన్నీ చెక్ చేసి ఓహో ఈ మెడిసిన్కి ఇది తినకి ఈ ట్యాబ్లెట్ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ స్ట్రెంత్ పెంచాలి లేదా ఇన్సులిన్ ఇవ్వాలి, అలా వాళ్ళు డిసైడ్ చేసి ఓ 3-4 డేస్లో మిమ్మల్ని ఎవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళని ఏం చేస్తారంటే అండి ఆపరేషన్ రెడీ అయ్యేలా తయారు చేస్తారండి. సో ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్స్ మొత్తం తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేస్తే డాక్టర్ గారు మొత్తం వెరిఫై చేసిన తర్వాత అనెస్థీషియన్తో మాట్లాడి సర్జరీ కండక్ట్ చేస్తారండి. సర్జరీ అంతా అయిపోయిన తర్వాత కూడా ఏం చేస్తారండి డాక్టర్ గారు ఏం చేస్తారండి, డాక్టర్ గారు మార్నింగ్ ఒక రౌండ్, ఈవినింగ్ ఒక రౌండ్ వస్తారండి. రిమైనింగ్ అంతా ఆ ప్రిస్క్రిప్షన్ మొత్తం డాక్టర్ గారు రాసినా సరే, వీళ్ళు ఫామ్ డి వాళ్ళు కంట్రోల్ ఉన్నా సరే, పేషెంట్కి ఇంటరాక్ట్ అయ్యి పేషెంట్తో ఏమంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, మీకు ఆకలేస్తుందా, లేకపోతే ఏమైనా బాడీలో ర్యాషెస్ వచ్చినాయా అని మొత్తం కనుక్కొని ఎప్పటికప్పుడు మెడికేషన్ మారుస్తూ ఉంటారండి వాళ్ళు. ఒకే మెడికేషన్ కాకుండా మెడికేషన్ బట్టి వాళ్ళ అబ్జర్వేషన్లో 3-4 డేస్ ఉంచుకుంటారండి. ఇది ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా అంతా సెట్ అయింది అనుకోండి, ఓకే అండి అని పంపించేస్తారు. అంటే కంప్లీట్గా ఈ పేషెంట్ని ఒక 12-15 మెంబర్స్ పేషెంట్కి ఒక ఫామ్ డి స్టూడెంట్ ఉండి ఆ ఫామ్ డి స్టూడెంట్ మొత్తం అబ్జర్వ్ చేసి ఇచ్చి తను మళ్ళీ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత పంపిస్తుంది. ఇలా ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇది నేను చెప్తుంది. ఇది మెయిన్ ఫామ్ డి కంప్లీట్ చేసిన స్టూడెంట్ ఒక రోల్ అండి ఇది. సో వాళ్ళు పేషెంట్కి ఏ టైంలో ఎలా మెడికేషన్ అనేది అంటే ఏజ్ గ్రూప్ ప్రకారంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని ఏ మెడికేషన్ ఏ కాంబినేషన్ వాళ్ళని వాళ్ళకి తెలిసిందండి. ఇది ఫామ్ డి ఒక రోల్ అండి మేజర్గా. అండ్ ఈ ఫామ్ డీకి వచ్చే ప్రతి ఒక్క కాలేజీలో మనకి ఓన్లీ 33 సీట్స్ ఉంటాయండి. 30 అంటే మొత్తం మేనేజ్మెంట్ అండ్ ఇది. సో 30 సీట్స్ మనం ఫిల్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఉండి ఇక్కడ మీకు ఇంటర్న్షిప్ గురించి చెప్పాను. అది బీఫామ్ వాళ్ళకి అయితే మీకు ఏం చెప్పానంటే ఇక్కడ మీకు లాస్ట్ ఇయర్లో జస్ట్ 1 or 2 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది అంతే అండి. మీరు ఎలాంటి హాస్పిటల్కి వెళ్ళి అవసరం లేదు, అవసరం మీరు చేస్తే ఫార్మసీలో చేయాలి లేకపోతే ఇండస్ట్రీలో చేయాలి. ఇదండి మీకు బీఫార్మసీ వాళ్ళకి. ఫార్మ్ డి వాళ్ళకి కంపల్సరీ 1.5 year హాస్పిటల్ చేయాలండి. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేశారు, వాళ్ళ కేస్ స్టడీస్ ఏంది, అన్నీ కంపల్సరీ రెడీ చేసుకోవాలండి. అది ఫామ్ డీదండి. సో ఈ చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఫామ్ డి కోర్స్ అంటే అనేది అర్థమైంది అనుకుంటున్నానండి. సో అందుకని వీళ్ళని క్లినికల్ ఫార్మసిస్ట్ అంటారు, నార్మల్ ఫార్మసిస్ట్ కాదు. క్లినికల్ ఫార్మసిస్ట్ అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అదండి. సో వీళ్ళ కెరియర్ వచ్చి క్లినికల్ ఫార్మసిస్ట్ కానివ్వండి, డ్రగ్ ఇన్స్పెక్టర్గా రాయొచ్చు, అలా దేనికైనా ఇంకా నెక్స్ట్ ఆపర్చునిటీ కూడా చెప్తానండి. అండ్ వీళ్ళకి శాలరీస్ శాలరీస్ అయినా మనం చెప్పుకోవాలంటే మీకు తెలిసింది హాస్పిటల్లో మనకి ఫస్ట్ హాస్పిటల్ ఎంత ఇస్తారండి, ఓకేనా, ఒక 22,000 నుంచి 20,000 ఇనిషియల్ అయితే మీకు ఒక 15-16,000 ఇస్తారు. తర్వాత కొద్దిగా 6 months అయిన తర్వాత శాలరీ పెరిగింది. అదే బీఫామ్ వాళ్ళు అయితే ఇండస్ట్రీకి వెళ్ళండి, ఫార్మా ఇండస్ట్రీకి వెళ్తే వాళ్ళకి క్వాలిటీ కంట్రోల్లో కానీ, క్వాలిటీ అష్యూరెన్స్లో కానీ, ప్యాకింగ్లో కానీ, ప్రొడక్షన్లో కానీ రకరకాల డిపార్ట్మెంట్స్లో డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ బట్టి తీసుకుంటారు. ఏది బీఫామ్కి అయితే. అదే మీరు ఎంఫామ్ చేశారనుకోండి, ఎంఫామ్సీ స్పెషలైజేషన్ చేస్తారండి. ఎంఫామ్సీ స్పెషలైజేషన్ అంటే ఏంటిది, మీరు
ఏ పర్టికులర్ ఫార్మస్యూటికల్ అనాలిసిస్ కానివ్వండి, ఫార్మకాలజీ కానివ్వండి, ఫార్మాస్యూటిక్స్ కానీ ఇలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆ స్పెషలైజేషన్ మీరు చేస్తారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్కి మీరు వెళ్తారండి. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మన ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు, జనరల్గా ఎంబీబీఎస్ చదివి ఇంక మిగతాది ఎంఎస్ చేయలేదు. అతను పేషెంట్ జనరల్గా చూస్తాడండి, తను ఎలాంటి సర్జరీ చేయరు, ఏం చేయరు. అదే మీరు ఎంఎస్సీ కానీ ఎండీ కానీ చేస్తే వాళ్ళు వాళ్ళ స్పెషలైజేషన్లో ఆర్థోపెడిక్ అయితే ఆర్థోపెడిక్, కార్డియాక్ అయితే కార్డియాక్ అలా స్పెషలైజేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ పర్టికులర్ దాని గురించి ట్రీట్మెంట్ ఇస్తారండి. సో అలానే ఈ ఫార్మ్ డి కూడా ఎంఫార్మసీ కూడా అంతే ఉండిద్దండి. అండ్ నెక్స్ట్ వచ్చేలేకి ఈ డిఫరెన్స్ అనేది నేను మామూలుగా మీకు చెప్పేస్తాను అండి, మీరు కావాలంటే ఒకసారి చదువుకోండి. అండ్ మీకు వచ్చేలకి ఇది ఫార్మ్ డికి బీ ఫార్మ్కి మనకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మనకి ఎగ్జామ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఫార్మసీ అండ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఈఏపీ సెట్ అంటారండి ఆంధ్రప్రదేశ్లో. అంతకుముందు ఎంసెట్ అనేవాళ్ళు, ఇప్పుడు ఈఏపీ సెట్ అంటున్నారండి. తెలంగాణలో అయితే టీజీ ఎంసెట్ అని ఉందండి. సో దీనికి వచ్చేలకి మనకి 17 years కంప్లీట్ అయి ఉండాలండి. సో 17 years కంప్లీట్ అయ్యి బైపీసీ కానీ ఎంపీసీ కానీ ఎంబైపీసీలో కానీ వీళ్ళకి 50% మార్క్స్ వచ్చిందండి. అంటే మెయిన్గా ఫార్మ్ డి వాళ్ళకి చెప్తానండి, మీరు ఇంటర్మీడియట్ కంపల్సరీ 50% మార్కులు వస్తేనే ఈ ఫార్మ్ డి కోర్స్ జాయిన్ అవ్వడం ఉండిద్దండి. అంటే ఓసీబీసీ అండి. అదే ఎస్సీ ఎస్టీ అయితే కొద్దిగా రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి 40-45% ఉండిద్దండి. అండ్ ఇంకోటి ఏంటంటే 50% లాంగ్వేజెస్ కాకుండా అండి, అంటే మీ గ్రూప్ సబ్జెక్ట్స్ అండి, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 4 ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ వేసిన తర్వాత క్యాలిక్యులేట్ చేసుకుంటే 50% ఉండాలి. వాళ్ళకి మ్యాక్సిమం ఎలిజిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్ 1, 2 అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్లో 50% ఉండాలండి. సో ఇది ఫస్ట్ మీరు చూసుకోవాలండి ఫార్మ్ డి జాయిన్ అవ్వాలనుకుంటే. బీఫామ్కి అయితే ఏం ప్రాబ్లం లేదు, మీకు 40% ఉన్నా సరే జాయిన్ అవ్వచ్చు బీఫామ్సీ. అండ్ కౌన్సిలింగ్కి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇది ర్యాంక్ అలాట్ అయిన తర్వాత మీరు కౌన్సిలింగ్కి ఫస్ట్ టైం మనకి నోటిఫికేషన్ వచ్చిందండి, ఈఏపీ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారే. సో ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి రిజిస్టర్ చేస్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ జస్ట్ మీరు మనకి సర్టిఫికేట్స్ రిక్వైర్మెంట్ ఉందండి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో. ఆల్మోస్ట్ మీరు ముందే ఎంసెట్ అప్లై చేసేటప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అని ఇస్తారు. అండ్ ఏ స్కూల్ స్టడీ అని కూడా ఇస్తారండి. కాకపోతే ఇక్కడ ఈ ఈఏపీ సెట్లో మాకు కావాల్సిన 2 సర్టిఫికేట్స్ ఎంత అండి, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఈ 2 మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అవి కూడా ఏంటంటే ఈ ఇయర్ అయి ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో నేను 2025లో చేస్తున్నాను, 2025 జూన్లో చేస్తున్నాను. సో మనకి కౌన్సిలింగ్ వచ్చి జూలైలో ఉందంటున్నారు. సో జూలై లోపలికి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇయర్ 2025లో లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఈ 2 ఉంటేనే మీకు ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ వచ్చిందండి. ఇది లేకపోతే మాత్రం ప్రాబ్లం అయింది. సో ఎవరికైనా లేకపోతే రేషన్ కార్డు ఉన్నది మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చిందండి. సో అది మొత్తం బిఫోర్ కౌన్సిలింగ్ ముందే మీరు సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. సో సర్టిఫికేట్స్ లిస్ట్ ఇక్కడ ఇచ్చానండి, చెప్పాను కానీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్ షీట్స్, టీసీ ఇంటర్మీడియట్ టీసీ అండ్ నెక్స్ట్ వచ్చేలాకే ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాష్ చెప్పానండి. ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చి మీ ఆధార్ కార్డు అండి, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6 to ఇంటర్ అండి. ఈ సర్టిఫికేట్స్ మనం ఎంసెట్ అప్లై చేయడానికి కావాలి. అంటే రిజిస్ట్రేషన్ కావాలండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన తర్వాత యువర్ వెరిఫైడ్ స్టూడెంట్ అంటే మీరు అప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టుకోమని మెసేజ్ వచ్చిందండి. అప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం, రకరకాల కాలేజీలు చూసుకొని మనం మినిమం ఒక 6 to 8 కాలేజెస్ మనం పెట్టుకుంటామండి. సో ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ అండి. ఇది బీ ఫామ్ కైనా ఫామ్ డీకి ఇదే ప్రాసెస్ అండి. ఈ ఫామ్ డి చేసిన వాళ్ళకి కెరీర్ ఎలా ఉంటుందని నేను జస్ట్ ఇంగ్లీష్లో మీకు చెప్తున్నాను అండి. యాక్చువల్గా డిపార్ట్మెంట్ అది వాటిల్లో ఉండిద్ది అనేది. ఫస్ట్ హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ, దీనిలో క్లినికల్ ఫార్మసిస్ట్గా జాయిన్ అవ్వచ్చు అండి. ఇందాక చెప్పాను కదండి, హాస్పిటల్లో చేసే వాళ్ళని క్లినికల్ ఫార్మసిస్ట్ అంటారు. ఎవరైతే ఫార్మ్ డి కంప్లీట్ చేసుకుని హాస్పిటల్లో అంటే మన డ్యూటీ డాక్టర్స్ అంటారండి వాళ్ళు. సో అలా అనుకోద్దండి. సో మనం అలా ఆ రోల్ దాకా వెళ్ళొచ్చండి వాళ్ళు, క్లినికల్ ఫార్మసిస్ట్. అండ్ ఫార్మకో విజిలెన్స్ ఆఫీసర్స్ అంటే ఇది అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ అండి. అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ అండి ఇది. సో ఫార్మ్ డి వాళ్ళు కెరీర్ 2 రకాలు ఉండిద్దండి. సో మనకి క్లినికల్గా వెళ్ళచ్చు, సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళచ్చు. సో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే ఈ ఫార్మకో విజిలెన్స్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. సో ఫార్మకో విజిలెన్స్ ఆఫీసర్స్ కానివ్వండి, థెరపటిక్ డ్రగ్ మానిటరింగ్ స్పెషలిస్ట్ కానివ్వండి, సో థెరపటిక్ డ్రగ్ అది కూడా అంటే ఇవన్నీ వాళ్ళ సబ్జెక్ట్స్ అండి. సో వాళ్ళు రిలేటెడ్ ఈ ఫార్మకో విజిలెన్స్ కానీ థెరపటిక్ డ్రగ్ మానిటరింగ్ కానీ ఐటీ జాబ్స్ అండి. అండ్ పేషెంట్ కౌన్సిలర్ అని చెప్పాను కదా, పేషెంట్స్కి ఇప్పుడు ముసలి వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళ ప్రీవియస్గా వాళ్ళ మెడికేషన్స్ చూసుకొని ఇది మందుకి ఇది మార్చానమా అని కౌన్సిల్ చేసి వాళ్ళకి ఏమైనా ఫుడ్ ఎప్పుడు తీసుకొని ఎప్పుడు ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటున్నారు, ఫుడ్తో పాటు ఏమేమి తీసుకోవాలి ఇవన్నీ చెప్పి చేసేదే పేషెంట్ కౌన్సిలింగ్ అండి. సో అలా కూడా చేసుకోవచ్చు. డ్రగ్ సేఫ్టీ ఆఫీసర్స్ అండి, ఇవన్నీ ఈ డ్రగ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా ఆన్లైన్ అండి ఇది. నెక్స్ట్ ఇది వీళ్ళంతా డాక్టర్స్ ఎక్కువ మింగిల్ అవుతారు కాబట్టి సో డాక్టర్స్ మ్యాక్సిమం వర్క్ వీళ్ళు చేపిస్తారండి. వీళ్ళ చేత సర్జరీస్ కూడా అటెండ్ తీసుకెళ్తారండి. అంటే యాక్చువల్ తీసుకెళ్ళకూడదు, అంటే వాళ్ళు సర్జరీస్ చూపించడానికి సర్జరీస్ తీసుకెళ్తారు. కాకపోతే మనం చూడటమే అండి. మనకి డాక్టర్ గారు మీరు ఎంత బాగా మ్యూచువల్గా
ఉంటారో ఆ డాక్టర్ గారు మీకు హెల్ప్ చేసేదంటే మీ కెరీర్ సెటిల్ అవుతుందండి. ఇది హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీలో ఉన్న కెరియర్ అండి. అదే మీకు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అంటే మోస్ట్ ఆఫ్ ద ఫార్మటీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ వెళ్ళరండి. కొంత ఫ్యూ పీపుల్ వెళ్తారు, మ్యాక్సిమం క్లినికల్ కానీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తారు. సో ఫార్మా ఇండస్ట్రీలో రెగ్యులేటరీ అఫైర్స్ కింద ఒక డాక్యుమెంటేషన్ పర్పస్ అండి, రెగ్యులేటరీ అఫైర్స్, మెడికల్ రైటింగ్ కింద కానీ క్వాలిటీ అష్యూరెన్స్ కానీ క్లినికల్ ట్రయల్స్ చెప్పగలంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, కొంతమంది పేషెంట్స్కి రకరకాల కొత్త డ్రగ్లు ఇచ్చి వాళ్ళని టెస్ట్ చేస్తారు కదా, అదంతా క్లినికల్ ట్రయల్స్ అంటారండి. సో వీళ్ళంతా ఫార్మా ఇండస్ట్రీలో అండి. చెప్పాను ఫార్మడీ వాళ్ళు ఫార్మా ఇండస్ట్రీ చాలా తక్కువ వెళ్తారండి. అండ్ నెక్స్ట్ వచ్చేలాకి మీకు ఏ అంటే రీసెర్చ్ మనకి ఏదో ఈ ఫార్మడీ కంపెనీలో రీసెర్చ్ చేసుకుంటే పిహెచ్డీ చేసుకోవటం లేదా లెక్చర్ కింద జాయిన్ అవ్వటం ఇలా కూడా చేసుకోవచ్చండి. సో మనకి పిహెచ్డీ అనేది చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారండి ఈ మధ్య. ఫార్మడీ అయిపోయిన తర్వాత లేదా అబ్రాడ్ వెళ్తారండి, డైరెక్ట్గా అబ్రాడ్కి వెళ్ళి అబ్రాడ్లో మనకి ఫార్మడీ యాక్సెప్ట్ చేస్తారండి. బీఫామ్ చేస్తే మాత్రం మీరు కంపల్సరీ పీజీ చేస్తేనే ఎలిజిబిలిటీ ఉండిద్దండి ఏది అబ్రాడ్లో. సో అది ఫార్మడీకి అండ్ బీఫామ్కి డిఫరెన్స్ అండి. సో రెండు కోర్సెస్కి అయితే ఏది తీసేసింది కదా. సో కాకపోతే ఈ ఫీల్డ్ వేరు ఆ ఫీల్డ్ వేరు అండి. బీఫార్మసీ చేసిన వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్తారు. సో కంపెనీ ఫార్మా ఇండస్ట్రీతో వెళ్తారు. ఆ ఫార్మా ఇండస్ట్రీ ట్యాబ్లెట్ తయారు చేసుకోవడం, ట్యాబ్లెట్ టెస్ట్ చేసుకోవడం, ట్యాబ్లెట్ ప్యాకింగ్ చేసుకోవడం, ట్యాబ్లెట్ని ఎలా మార్కెటింగ్ చేసుకో ఇదంతా బీఫామ్ ఉంటుంది. అంటే పేషెంట్తో ఎలాంటి సంబంధం ఉండదు బీఫామ్ వాళ్ళకి. మిషన్స్, టెస్టింగ్ మిషన్స్, దానికి ప్యాకింగ్స్ ఇవన్నీ రకరకాల ఇవి ఉంటాయండి. దీనిలో క్వాలిటీ కంట్రోల్ అని, క్వాలిటీ అష్యూరెన్స్ అని, ప్రొడక్షన్ అని, ప్యాకింగ్ యూనిట్ అని ఇలా చాలా సబ్ డివిజన్స్ ఉంటాయండి బీఫామ్లో. సో అది బీఫామ్కి దీనికి సపరేట్ అండి. కౌన్సిలింగ్ అయితే రెండింటికి ఒకటే అండి. ఇప్పుడు బీఫామ్ వాళ్ళ దాని గురించి చెప్తున్నాను అండి. బీఫామ్సీ వచ్చేలాకి మనకి 4 years కోర్స్ అండి. ఇది 4 years కోర్సులో మీకు సెమిస్టర్ వైజ్ అండి. అదే ఫార్మడీకి వచ్చేలాకి మీకు ఇయర్ వైజ్ అండి. ఎగ్జామ్స్ ఇయర్లీ ఉండిద్దండి, ఎవ్రీ ఇయర్ వన్స్ ఉండిద్దండి. అదే బీఫామ్కి వచ్చేలాకి మీకు 8 సెమిస్టర్స్ ఉంటాయండి. 8 సెమిస్టర్లో మీరు పాస్ అయితేనే మీకు యూజ్ అంటే దట్ మీన్స్ అండర్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ వచ్చిద్దండి. అండ్ ఇక్కడ కోర్ సబ్జెక్ట్ అండి మీకు అర్థం కావడం కోసం ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే అసలు బీఫామ్లో ఏ ఉంటాయి ఎంపీసీ వాళ్ళ మెయిన్గా నాకు హ్యూమన్ అది బయాలజీ రిలేటెడ్ ఎక్కువ ఉంటుందని భయపడతారని నేను సబ్జెక్ట్స్ కూడా చెప్తాను. కోర్ సబ్జెక్ట్స్ చూడండి, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. ఈ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీలో మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఓకేనండి, న్యాచురల్ కెమిస్ట్రీ, ఎన్ని కెమిస్ట్రీలు ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీలో వచ్చింది. ఫార్మకాలజీ వచ్చేలాకి డ్రగ్ మీరు యానిమల్స్కి ఇచ్చినప్పుడు ఎలా రెస్పాన్స్ అయ్యింది అండ్ డ్రగ్ క్లాసిఫికేషన్స్ డిఫరెంట్ మన ఎక్కువ ఎంబీబీఎస్ రిలేటెడ్ అండి. ఎంబీబీఎస్లో కూడా ఉంది ఫార్మకాలజీ. మన డ్రగ్ మన బాడీ మీద ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అండ్ మన బాడీ డైజెస్టివ్ సిస్టమ్ కానివ్వండి, ఓకేనండి, రెస్పిరేటరీ సిస్టమ్ ఇవన్నీ ఫస్ట్ చదువుకొని దాని మీద డ్రగ్స్ యాక్టింగ్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్, డ్రగ్స్ యాక్టింగ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ అలా చదువుతారండి. సార్ వాటి మోడ్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండేది, మెకానిజం యాక్షన్ ఎలా ఉండేది అంతా ఈ ఫార్మకాలజీలో ఉండేదండి. సో ఇది కంప్లీట్గా మెడికల్ రిలేటెడ్ సబ్జెక్ట్ అండి. ఫార్మస్యూటిక్స్కి వచ్చేలాకి ఇది మనకి ట్యాబ్లెట్స్ ఎలా తయారు చేస్తారు, సో ఎలా మనకి మిక్సింగ్ చేస్తారు, ఏపీ ఎంత వేయాలి, ఎక్సిపియన్స్ ఎంత తయారు చేయాలి, ఒక ట్యాబ్లెట్ చేయాలా, క్యాప్సూల్ చేయాలా, సిరప్ చేయాలా, ఆయింట్మెంట్ చేయాలా, వాటికి ఏమేమి ఎక్సిపియన్స్ వాడతారు, ఏ రేషియోలో వాడతారు, ఏ మిషన్స్ వాడతారు, సో బైండింగ్ ఎలా చేస్తారు, ఓకేనండి, పంచింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ ఫార్మస్యూటిక్స్లో వచ్చింది. దాన్ని ప్రొడక్షన్ అంటారండి. ఇదంతా ఫార్మస్యూటిక్స్లో వచ్చిందండి. ఫార్మాకాగ్నసీ వచ్చేలేకి మీకు ప్లాంట్స్ గురించి అండి. సో మనకి మెయిన్ అసలు మన డ్రగ్ ఎక్కడి నుంచి వస్తుందండి, ప్లాంట్ ఆరిజిన్సే కదా. సో ఈ రకరకాల ప్లాంట్స్ గురించి, వాటికి ఎక్కడ పెరుగుతాయి, ఎలా పెరుగుతాయి, వాటి ఫ్యామిలీస్ ఏంటిది, వాటి సినానిమ్స్ ఏంటిది, వాటి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే మొక్కల గురించి మొత్తం ఈ ఫార్మాకాగ్నసీలో ఉండిద్దండి మనకి. అదే ఇంక మిగతా తెలుసు కదా, బయోకెమిస్ట్రీ మీకు తెలుసు, మైక్రోబయాలజీ మీకు తెలుసు, సో అండ్ బయోటెక్నాలజీ ఈ ఓన్లీ ఒక సబ్జెక్ట్ ఉండిద్దండి, ఒక సెమ్లో ఉండిద్దండి. మీరు మళ్ళీ కంగారు పడతారు ఎవరి సెమ్లో ఉండేది కాదండి. థర్డ్ ఇయర్లో సెకండ్ ఇయర్లో జస్ట్ ఒక సబ్జెక్టే ఉండిద్దండి అంతే. మిగతా కావాల్సి ఉన్నాయి తెలియాలి కాబట్టి మీకు పెట్టానండి. అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ అని ఉంటుంది, రెగ్యులేటరీ అఫైర్స్కి లాస్ట్లో ఉండిద్దండి. అండ్ రిమైనింగ్ అని సబ్ పార్ట్స్ ఉంటాయి, 1, 2, 3, 4 అలా ఇస్తుందండి. సో మీకు సెమిస్టర్ వైజ్ బ్రేక్డప్, సో సెమిస్టర్ వైజ్ మీకు ఏ సబ్జెక్ట్స్ ఉంటే ఎలా ఉండేదని మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం చెప్పానండి. సో ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్లో మీకు ఎగ్జాంపుల్ కింద హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజికల్ ఫార్మస్యూటికల్ అనాలిసిస్ అండి. సో ఫార్మస్యూటికల్ అనాలిసిస్ అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ మొత్తం ఫస్ట్ సెమిస్టర్లో 6 సబ్జెక్టులు ఉంటాయండి. దానిలో 2 నాన్ యూనివర్సిటీ, 4 వచ్చి యూనివర్సిటీ సబ్జెక్ట్స్ అండి. అంటే నాన్ యూనివర్సిటీ అంటే మన కాలేజ్ వాళ్ళు ఎక్కడైతే చదువుకుంటున్నారో ఆ కాలేజీలో కండక్ట్ చేసి వాళ్ళు కరెక్షన్ చేసి మీకు మార్క్స్ ఇస్తారు. రిమైనింగ్ 4 సబ్జెక్ట్స్ మీరు వేరే కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలండి. యూనివర్సిటీ అలా చెప్పింది. ఆ 4 సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్ వచ్చేకి మీకు ఫస్ట్ వన్ హ్యూమన్ అనాటమీ, ఫార్మస్యూటికల్ అనాలిసిస్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫార్మస్యూటిక్స్ ఈ 4 ఉంటాయండి. అలా మీకు సెమిస్టర్కి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో సెకండ్ సెమిస్టర్లో బయోకెమిస్ట్రీ ఉంటుంది, ప్యాథోఫిజియాలజీ, థర్డ్ సెమిస్టర్లో మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ. ఇందాక చెప్పాను కదండి ఫార్మకాలజీ అంటే ఏంటది. అండ్ ఫోర్త్ సెమిస్టర్ మెడిసినల్
కెమిస్ట్రీ, ఫార్మకాలజీ చెప్పాను 1, 2 అలా అలా ఉంటాయి. 1 and 2 మెడిసినల్ కెమిస్ట్రీ 1, 2, 3 ఉండిద్దండి. అలా ఈ 8 సెమిస్టర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అండి. సో లాస్ట్ సెమిస్టర్ చూడండి మీకు ప్రాజెక్ట్ వర్క్ అండ్ ఎలక్టివ్ సబ్జెక్ట్స్ అని ఉంటాయండి. సో మనకి మొత్తం 12 ఎలక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు లాస్ట్ 8 సెమిస్టర్లో. ఇక్కడ అడ్వాన్స్ ఫార్మకాలజీ తీసుకున్నారు, అలా అడ్వాన్స్ అనాలిసిస్ అని అలా రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి 8 సెమిస్టర్లో. ఓకేనండి. ఇక్కడ మీకు వచ్చే లైక్ కంపెనీస్ అండి, మనకి బీఫామ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మేజర్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే ఎంఫామే చేస్తారు. ఎందుకంటే బీఫామ్తో ఆపేస్తే నెక్స్ట్ కెరియర్ బాగుండదండి. సో ఎంత చెప్పి మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్ నెక్స్ట్ కంపల్సరీ ఎండీ కానీ ఎంఎస్ చేయకపోతే ఇంకేమైందంటే వాళ్ళు జనరల్ ఫిజిషియన్ కానీ చూస్తారు, జనరల్గా చూస్తారు తప్ప ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ అవ్వరు కదండి. ఒక ఈఎన్టీ కానీ, ఒక కార్డియాక్ కానీ, ఒక న్యూరాలజీ కానీ అది చేయకపోతే వాళ్ళని జనరల్గా చూస్తారు. సేమ్ వాళ్ళని బీఫామ్ అంతే. అదే ఎంఫామ్లో ఏంటంటే మీకు స్పెషలైజేషన్స్ ఉంటాయండి. ఇందాక చెప్పిన ఫార్మకాలజీ కానివ్వండి, అనాలిసిస్ కానివ్వండి, ఫార్మస్యూటిక్స్ కానీ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆ స్పెషలైజ్ చేస్తే మీకు శాలరీ ఇంక్రిమెంట్ బాగుండిద్ది అండ్ మీకంటే ఒక స్పెషలైజేషన్తో సెటిల్ అవ్వచ్చండి మీరు. సో అందుకని బీఫామ్ దాబాలని కంపల్సరీగా ఎంఫామ్ చేయండి. ఎంఫామ్ చేసి ఇక్కడ మీకు బీఫామ్లో జాబ్స్ ఎలా ఉంటాయి, నేను ఇందాక ఇండస్ట్రీ గురించి మాట్లాడండి. సో ఫార్మా ఇండస్ట్రీలో చెప్పాను క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ అని. ఇండస్ట్రీ కాకుండా ఈ రిమైనింగ్ ఈ జాబ్స్ ఉంటాయండి. సో మెడికల్ రైటర్, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే మీరు కావాలంటే చూడండి. మెడికల్ రైటర్, క్లినికల్ రీసెర్చర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, మెడికల్ రిప్రజెంటేటివ్, ఫార్మసీ బిజినెస్, హాస్పిటల్ ఫార్మసిస్ట్, ఇంకా చాలా 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 ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇంకా నేను అన్ని టైప్ చేయాలంటే కొత్తది కాబట్టి నేను జస్ట్ పెట్టండి. ఇది ఫార్మా ఇండస్ట్రీ కాకుండా అండి నేను అంటుంది. అండ్ వాళ్ళ ప్యాకేజెస్ కూడా చూపించానండి. సో ఏదైనా సరే అండి బీఫామ్ కంప్లీట్ అయితే మ్యాక్సిమం మనకి 16,000 నుంచి 24,000 ఆ 22,000 దాకా ఇస్తారండి ఫ్రెషర్కి ఎక్కడైనా. అంటే నేను ఎంఎన్సీ కంపెనీ గురించి మాట్లాడతాను. తర్వాత ఈ బీఫామ్సీ మెయిన్ ఏంటంటే మనకు ఫస్ట్ 2 years వర్క్ నేర్చుకోవాలండి. సో వర్క్ నేర్చుకున్నంత వరకు మనం వాళ్ళకి ఎంత వర్క్ వచ్చేంత వరకు మనం సైలెంట్గా ఉంటామండి. సో వన్స్ మీకు చేతికి వర్క్ వచ్చిన తర్వాత మీరు డిమాండ్ చేయొచ్చండి. సో మీరు అంటే ఒక సెటిల్ అవ్వడానికి మినిమం 3 to 5 years పట్టిద్దండి. ఈ బీఫామ్ చదివిన వాళ్ళకి మ్యాక్సిమం సెటిల్ అవ్వాలంటే 3 to 5 years పట్టిద్ది అనమాట. ఆ తర్వాత మీకు వర్క్ వచ్చిన తర్వాత మీరు డిమాండ్ చేస్తారు. సో అదే మనకి స్టార్టింగ్ నాకు ఒక 50,000 కావాలి, 40,000 కావాలంటే రావండి మీకు. ఓకేనండి. అండ్ నెక్స్ట్ మనకి ఏ కంపెనీస్ మనకి రిక్రూట్మెంట్ ఇస్తారు అనడానికి ఎగ్జాంపుల్ కింద సన్ ఫార్మస్యూటిక్స్ చూడండి. ఇక్కడ ఇండియన్ రిక్రూటర్స్ కింద రెడ్డీస్ ల్యాబొరేటరీస్, డివీస్ ల్యాబొరేటరీస్, సిప్లా, బయోకాన్ ఇలా రకరకాల ఇండియన్ రిక్రూటర్స్ అండి. ఇన్ని ఎగ్జాంపుల్స్ కింద చూపించడానికి మీకు పెట్టాను అంతే అండి. ఇంటర్నేషనల్ రిక్రూటర్స్ వచ్చేలాగా జాన్సన్, అబాట్, బేయర్, అంతే ఫైజర్, వీళ్ళంతా ఇంటర్నేషనల్ రిక్రూటర్స్ అండి. సో మనకి ఈ బీఫామ్ అనేది ఆల్మోస్ట్ 60 years నుంచి ఉందండి. సో ఆల్రెడీ పాత ఏజ్ నీట్గా ఉందండి, ఈజీగా సెటిల్ అవ్వచ్చు అది అనుకుంటే బీఫామ్ అండి. సో లేదు నేను కొద్దిగా క్లినికల్ సైడ్కి వెళ్ళి డాక్టర్ నాకు ఏంటంటే బైపీసీ స్టూడెంట్కి ఫస్ట్ కాల్ ఏంటంటే డాక్టర్ అవ్వాలండి. సో నేను అది మిస్ అయ్యాను. సో నేను పేషెంట్ని ట్రీట్ చేయాలి అని ఆశ ఉంటే మాత్రం ఫార్మడీ చూసుకోండి. ఓకేనండి. సో రెండింటికి ఏది తీసేసిన కోర్స్ కాదండి నా ఒపీనియన్లో. ఆ ఫార్మడీ చదివితేనే గొప్ప, బీఫామ్ చదివితే చీప్ అనేది ఉండదండి. సో రెండింటికి దానికి డిఫరెంట్ 2 different ఫీల్డ్స్, రెండింటికి కెరీర్ బాగుంటుందండి. బీఫామ్ చేసిన వాళ్ళు ఒకళ్ళే సెటిల్ అవ్వట్లేదు, అలాంటి ఫార్మడీ చేసిన వాళ్ళు చేతులు కాకుండా ఉండలేదు. ఇద్దరు డిఫరెంట్ ఫీల్డ్లో బాగా సెటిల్ అవుతున్నారు. నేను ఆల్మోస్ట్ నా 15 years సర్వీస్లో చూసానండి, ఎవరు ఖాళీగా అయితే లేరండి. అంటే వాళ్ళు విల్లింగ్గా వేరే వాటిలో జాయిన్ అవ్వడం తప్ప మిగతా అంటే బాగా సెటిల్ అవుతున్నానండి. సో మీకు ఇంకా దీనికి ఏ రిలేటెడ్ క్వైరీస్ ఉన్నా నాకు కమెంట్స్ అడగనండి, కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అదే ఫీల్డ్లో ఉన్నాం కదండి, కంపల్సరీ. అండ్ అడ్మిషన్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే నాకు కమెంట్స్లో అడగనండి. అండ్ కావాలంటే మీ ఫోన్ నెంబర్ అయినా ఇస్తాను నేను, మీరు ఇస్తే మీకు కావాలంటే నాకు ఫోన్ చేసి అడగొచ్చండి. ఓకేనండి. సో లాస్ట్గా అండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి.